వార్తలు. ఈరోజు వార్తలు. ఒకతడు ఉదయం తన పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి తన భార్యను అన్నం పెట్టమన్నాడు. తను అన్నం పెట్టకపోగా పక్కనే ఉన్న బాత్రూమ్ చీపురు కట్ట తీసుకొని కొట్టింది. ఆ కొట్టడం కూడా రాత్రి 8ంటికి మొదలెడితే ఉదయం 3 దాకా ఒకటే బాధలు. జరగలేదు. పక్కన కాలకేంద్రం ఎదురే అతని ఇల్లు. అతగాడి పేరు అయోమయం. రాత్రి అంతా నిద్రలేదు, ఒకటే ఒళ్ళు నొప్పులు. కాసేపు ఏసీ వేసుకొని పడుకున్నాం. అసిస్టెంట్ అయ్యేది. నేను పెద్ద సినిమా డైరెక్టర్ని. సినిమాలో హీరోల కోసం యాడ్ ఇచ్చాను, న్యూస్ పేపర్లో, టీవీల్లో. అసిస్టెంట్ ఏది? నేను సినిమా తీపోతున్నా, దానికి యాడ్ ఇచ్చా. సరే లోపల నన్ను చూద్దాం. ఈ కాలంలో కూడా నాకు ఎంత మంచి డైరెక్టర్ కదా, అసిస్టెంట్ డైరెక్టర్. నాకంటే ముందు వచ్చి న్యూస్ పేపర్ చదువుతున్నాడు. సరే ఏ అసిస్టెంట్ అయోమయం, ఈయన అసలు ఉలుకు పలుకు లేదు. అయోమయం, వామ్మో ఏసీ చూస్తే నా ఫాదర్లో కంటే ఎక్కువ పెట్టి దున్నపోతు నిద్రపోతున్నాడు. అయోమయం ఏమయం, ఏం చేస్తున్నావా? నా బాధ మీకేం చెప్పుకోమంటారు సార్. రాత్రి అన్నం కూడా పెట్టలేదు సార్. తెగ నొప్పులు పడుతున్నాయి సార్. నొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వండి సార్. నా బాధ చెప్పమంటా, ఒళ్ళు నొప్పులు నుండి శాస్త్రీ బందాకు వచ్చా. సరే మోషన్ టాబ్లెట్ ఉంది, వేసుకో. ప్రశాంతంగా ఉంది. ఓకే సార్. హీరో లేది సార్, పచ్చి బొమ్మ సెంటర్ దాకా వచ్చారంట. సరే తొందరగా ఫోన్ చేసి రామని. సరే ఓకే సార్. హలో ఇట్నేను అటెవరు? నీ పేరేందో చెప్పరా? నా పేరు బాపట్ల బాదుషా. మీరేనా హీరోలు వస్తానండి? అవును సార్. సరే ఎడదాకా వచ్చారు? ఇప్పుడే ఉట్టూరు బ్రిడ్జి దాటామండి. బ్రిడ్జి కింద ఏం కనపడుతుంది? ఫ్రెష్ వాటర్ ఏమన్నా పడుతుందండి. వెళ్ళి కడుక్కొని వచ్చే సార్. అరే మొహం కడుక్కొని రా. ఏమనుకుంటున్నావు మళ్ళీ నువ్వు? దట్ ఐ థింక్ వాటు. సరే తొందర రండి. ఈ హీరోలు కూడా వచ్చేస్తున్నారు. ఈ కెమెరామెన్ డబ్బా ఇంకా రాలేదు. ఏమయం రా. కెమెరామెన్ పైకి రా ముందు. సార్ లేట్ అయింది సార్. తీసుకున్నావా? సరే కెమెరాలో రీల్ పెట్టుకున్నావా? సార్ పెట్టే సార్. ఓకే. ఈ కెమెరా మాణిక్యం ఏంటి? రే వీడియో మాణిక్యం, ఎప్పుడు వచ్చా? సార్ లేట్ అయింది సార్. టైం తీసుకున్నావా? సార్. మరి ఎప్పుడు లేట్గా వచ్చావు? సరే రెడీగా ఉందా? రెడీగానే ఉంది. ఓకే. అయోమయం, ఇంకా హీరో లేరయ్యా, 9 అవుతుంది టైము. ఏ హీరోలు రండి అయ్యా బాబు. సార్ వీళ్ళ గురించి మీకు తెలీదు. వీళ్ళు ఒక్కసారి యాక్టింగ్ చేస్తే మనుషులు ఎవరు ఉండరు చూడడానికి. చూసే కాదా అయ్యి? మనుషులు ఉండరు, శవాలే. సరే చేయమని చూద్దాం. సరే ఇదొక ఫ్యామిలీ డ్రామా.
దీనిలో ఒక తాత ఒక మనవడు. తాత చచ్చిపోతాడు, మనవడు హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ కూడా చచ్చిపోయాడు, తాత చచ్చిపోయాడు, శవాలు పెట్టి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు. ఇది చాలా బాధాకరమైన స్టోరీ. మీరు బాగా సెంటిమెంట్గా ఎమోషనల్గా చేయాలి, సరేనా? మేము చేస్తే సినిమా చూస్తానికి ఆడియన్స్ ఎవరు ఉండరు సార్. సరే, అట్టుండి సార్ మేము సినిమా చేస్తే ఆడియన్స్ ఎడుతారో నవ్వుతారు. రెడీయా? ఓకే, లైట్స్ ఆన్, రోల్ కెమెరా. గుండెల్లో నొప్పి. తాతయ్య, ఏమై తాతయ్య? తాతయ్య లేకు తాతయ్య. తాతయ్య, తాతయ్య ఆస్తి తాతయ్య. నీ ఆస్తి మొత్తం పక్కింటి పంకజాగ రాసి ఇచ్చావు, నాకేది తాతయ్య? నీకు ఇచ్చే అన్నయ్య తాతయ్య, సెల్ ఫోన్ కొనుక్కుంటా. సరే ఉండు తాతయ్య, నేను డాక్టర్ని పిలుచుకొస్తా. డాక్టర్, డాక్టర్. ఏందయ్యా? చెప్పయ్యా. అక్కడ మా తాతయ్య పడిపోయి ఉన్నాడు డాక్టర్. అయ్యో, ఎంత పని అయిపోయిందయ్యా. చూద్దాంపా. రండి డాక్టర్. రాయదువా. మనకి 3 నెలలు వచ్చిందయ్యా. అక్కడ కాదు డాక్టర్. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవలు చెప్పి అయ్యా. ఏం చేయలేవా డాక్టర్? చేయలేవయ్యా. అంకుల్, ఏమైందయ్యా? మా తాతయ్య ఎక్కడ చనిపోయి ఉన్నాడు అంకుల్, శవం పెట్టి తయారు చేయాలయ్యా. అయ్యో, ఎంత బాధ వచ్చి పడిందయ్యా నీకు. అయ్యో, చేద్దాము. రండ్రా. శవం బాగా చెట్టంగా ఉంది. ఒకటయ్యా, రెండయ్యా, మూడయ్యా, మొత్తం 40 రూపాయలయ్యా. అయ్యా 50 చెప్పయ్యా, చికెన్ టచ్చింగ్ సాయంత్రానికి. అయ్యో, మొత్తం 50 రూపాయలయ్యా. మొత్తం 50 రూపాయలేనయ్యా. 30 రూపాయలేనయ్యా. 50 రూపాయలయ్యా. సార్ ఏమైంది సార్? అరే మిమ్మల్ని బాధతో చేయమంటే ఏడుతారేంద్రా? అరే మీరు ఏడుతుంది కాక అందరు నడిపిస్తారేంద్రా? మీరు వాళ్ళ ఏర్పాట్లు అందరు నవ్వుతున్నారు. అరే చేయమంటే నవ్వుతా చేయమని కదా, కొంచెం రౌద్రంగా కోపంగా చేయండి రా. రౌద్రంగానే కదా సార్? చూడండి సార్, ఇప్పుడు నేను చూపిస్తాం. సరే కోపంగా చేయండి అందరూ. లైట్స్ ఆన్, రోల్ కెమెరా. నొప్పి. తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, లేవు తాతయ్య. నీ ఆస్తి నాకు రాగి ఉందా? పక్కింటి పంకజాగ రాసి ఇప్పుడు చచ్చిపోతున్నావా? నీకు ఇట్టి అన్నాయి, సెల్ ఫోన్ కొనుక్కుంటా. ఇప్పుడు ఆస్తి మొత్తం పంకజాగి ఇచ్చి ఇప్పుడు నేను నీకు చూడాలా? సరే ఆగు, డాక్టర్ని పిలుచుకొని వస్తా. హలో డాక్టర్. డాక్టర్. ఏందయ్యా? అక్కడ మా తాత పడిపోయి ఉన్నాడు డాక్టర్. బాగా చూద్దాం పా. మీ తాతకి 3 నెలలు వచ్చిందయ్యా. అక్కడ సరే. అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? సేవ పెట్టి చేసే వాళ్ళ దగ్గర సేవ పెట్టి చేయాలి. ఏం చేయలేమా? ఏం చేయలేమా? అంకుల్, ఏమైంది? మా తాత అక్కడ చనిపోయాడు. ఏం చేయమంటావు మమ్మల్ని? ఏందయ్యా కొడతావేంది? కొడతా. సర్లే కానీ శవం పెట్టి తయారు చేద్దురా. పా చూపి పా. దా పదరా.
ఒకటి ఆ, 2 ఆ, 3 ఆ. మొత్తం 40 రూపాయలు. ఏ 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్పయ్యా టచింగ్ కి. మొత్తం 50 రూపాయలయ్యా. ఆహా, లేదు 30 రూపాయలే. కాదు 50 రూపాయలు. లేదు 30. కాదు 50. లేదు 30. సార్ ఏమైంది సార్?